బాబా తన భక్తుల బాధలు వ్యాధులు నయం చేసి రక్షించేవారు. ఆ కరుణామూర్తి చూపుతో ఎలాంటి రోగాలైనా సరే నిర్మూలనమయ్యాయి. ఒక్కొక్కసారి వింత వైద్యాలు చేసేవారు. కొందరు భక్తులకు కలలో కనిపించి రోగ విముక్తుల్ని కావించారు. సాయిబాబా ధునిలోని విభూది భక్తులకిచ్చి రోగాల్ని పోగొట్టేవారు. బాబా ఒక్క మాటతో రోగాలు మటుమాయం చేసిన సందర్భాలు అనేకం కలవు. ఒకసారి బోటి విరేచనాలతో బాధపడుచుండెను. అతడు సాయి దర్శనానికొచ్చి దూరంగా నిలుచున్నాడు. బాబా అతని వైపు వేలు చూపుతూ, జాగ్రత్త, నీవు విరేచనాలు చేయకూడదు అన్నారు. అతనిచే బాదం పప్పు, పిస్తా, అక్రూటు మొదలైన నిషిద్ధాహారం తినిపించి వ్యాధి తగ్గించారు. దైవము నీవే సాయి, మా దైవము నీ. ఇక్కడ పనిచేసింది బాబా యొక్క వాక్కు అనేది మనకు అర్థమవుతుంది. దత్తపంత్ అనే సాయి భక్తుడు 14 ఏళ్ల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. వానికి బాబా ఊది పెట్టి ఆశీర్వదించారు. అతని కడుపు నొప్పి తగ్గిపోయింది. గంగాధర్ అనే పండితుడు చాలా సంవత్సరాల నుండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే సాయి అతని పొట్ట మీద చెయ్యి వేసి, భగవంతుడు నీ వ్యాధి తగ్గిస్తాడు అన్నారు. అంతే, ఆ వ్యాధి నివారణ అయింది. సాయినాథ ప్రభు బ్రోవరావా, జగన్నాథ శ్రీ కరుణామయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి భీమాజీ పాటిల్ ఇలా ఎంతోమంది భక్తులకు బాబా వ్యాధి బాధలను తన వాక్కుతో తగ్గించేవారు. మనకు కూడా ఎటువంటి వ్యాధి బాధలున్నా ఈరోజు ఈ అమృత పలుకుల ద్వారా సాయి మనందరి వ్యాధి బాధలు తగ్గించాలని సాయిని మనసారా ప్రార్థిద్దాం. జై సాయిరామ్. నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నిరాశలో గాని, నిస్తేజములో గాని, ఓటమిలో గాని, పొడి దుడుకులలో గాని, నీ నామమే మరువనురా ఓ సాయి, నీ పాదము విడువనురా